Welcome to our channel Bhadra Mallavarupu. Please like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫామ్ 26ASని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇదిగోండి, ఇన్కమ్ ట్యాక్స్ అని క్లిక్ చేయగానే వెబ్సైట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి విండో వస్తుంది. విండో రాగానే రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లాగిన్ ఐడి అడుగుతుంది. ఐడి అందరికీ తెలుసు, మన పాన్ నెంబర్ ఉంటుంది. పాన్ నెంబర్తో ఓపెన్ చేయాలి. పాన్ నెంబర్ టైప్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి కింద పాస్వర్డ్ టైప్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మన ఈ ఫామ్ 26ASని డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు ఈ ఫామ్ 26AS ఎందుకు, ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎవరైనా సరే ఓన్గా సొంతంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి మీ లాగిన్ ఓపెన్ చేసి మీ ఫామ్ 26ASని డౌన్లోడ్ చేసుకుని మీకు డిడక్ట్ చేసిన ట్యాక్స్ అంతా క్రెడిట్ అయిందా లేదా అని ఒక్కసారి సరి చూసుకోవాలి. ఎందుకంటే మీరు కనుక ఐటీ రిటర్న్ ఎవరైనా ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర ఫైల్ చేయించినా లేదా ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర ఫైల్ చేయించినా వాళ్ళు వెరిఫై చేస్తారు. మీ ఫామ్ సెక్షన్తో పాటు మీ 26ASలో ఉన్న డీటెయిల్స్ కరెక్టా కాదనేది వెరిఫై చేస్తారు. అలా కాకుండా మీకు మీరుగా సొంతంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒకసారి మీ 26ASని చెక్ చేసుకోండి. అలాగే 26ASతో పాటు మనకు ఆల్రెడీ శాలరీలో డిడక్ట్ అయిన టీడీఎస్తో పాటు ఇంకా అదర్ దాన్ శాలరీస్లో ఎవరైనా టీడీఎస్ కట్ చేశారా, మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైనా వచ్చిందా అనేది కూడా 26ASలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మనం 26ASని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెనూ బార్ ఉంది. మెనూ బార్లో ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ పక్కన ఈ ఫైల్ అనేది ఉంటుంది. ఈ ఫైల్ మీద క్లిక్ చేయగానే కింద మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేయగానే సైడ్ మళ్ళీ ఒక 5 ఆప్షన్స్ వస్తున్నాయి. అందులో 4th వన్ వ్యూ ఫామ్ 26AS మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి ట్రేసెస్ వెబ్ పోర్టల్లోకి వెళ్తాము. వెళ్ళంగానే మనకి ఇక్కడ చెక్ బాక్స్ వచ్చింది. దీని మీద ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మనకి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ కింద వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 203A ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు మనం 26AS డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏ అసెస్మెంట్ ఇయర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్ అంటే మనకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ కావాలనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి నెక్స్ట్ వచ్చే సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. సపోజ్ 2020-21కి మనకి 26AS డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక దానికి 21-22 అసెస్మెంట్ ఇయర్ కింద మనం సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ 2009-10 నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ సంవత్సరానికి కావాలన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి 21-22 ఫైనాన్షియల్ ఇయర్ది 21-22 అసెస్మెంట్ ఇయర్ది డౌన్లోడ్ చేస్తున్నాం. అక్కడ ఇయర్ మెన్షన్ చేసాం. అలాగే వ్యూ హెచ్టిఎంఎల్ అని క్లిక్ చేయండి. చేసి కింద వ్యూ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, పాన్ నెంబరు, పేరు, అడ్రస్ వస్తుంది. దాని కింద చూడండి ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది డైరెక్టర్, ట్యాన్ ఆఫ్ ది డైరెక్టర్, టోటల్ అమౌంట్ పెయిడ్ క్రియేటెడ్, టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్, టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్. ఈ 4 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పార్ట్ ఏలో డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎస్ సోర్స్ టీడీఎస్. ఈ టీడీఎస్లో పార్ట్ ఏలో మనకి వచ్చే శాలరీ ఇన్కమ్ మీద టీడీఎస్ ఎవరెవరో మనకి ఇన్కమ్ పే చేశారో వాళ్ళు ఎంతెంత టీడీఎస్ కట్ చేశారని పార్ట్ ఏలో చూపిస్తారు. సపోజ్ నేమ్ ఆఫ్ ది డైరెక్టర్ 1 వాళ్ళ ట్యాన్ నెంబరు మనకి 5,12,415 అమౌంట్ పే చేశారు.
అలాగే టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్ 0, టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్ 0. మనకేం ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు, అలాగే డిపాజిట్ చేయలేదు. అలాగే నేమ్ ఆఫ్ ది డైరెక్టర్ 2 కూడా మనకు 1,17,240 రూపాయలు శాలరీ పే చేశారు. టీడీఎస్ అయితే మాత్రం మనకేమి డిడక్ట్ చేయలేదు. నెక్స్ట్ టీడీఎస్ శాలరీ ఒకదాని మీదే కాకుండా మనకి ఇంకా వేరే వాటి మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఒకటి శాలరీస్, 2 అదర్ దెన్ శాలరీస్. మళ్ళీ అదర్ దెన్ శాలరీస్ లో కూడా రెంట్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, కమిషన్, ప్రొఫెషనల్ ఛార్జెస్, అలాగే ఇన్ని రకాలు ఉంటాయి. వీటి మీద ఏదైనా మనకి ఏమైనా పేమెంట్స్ వస్తే కనుక దాని మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి అలాంటి నాన్ శాలరీస్ మీద డిడక్ట్ చేస్తారు. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్లో మనం బ్యాంక్లో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసినా, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్స్ చేసినా మనం టీడీఎస్ కట్ చేయకుండా మనం ట్యాక్సిబుల్ పర్సన్ కాకపోతే కనుక 15G 15H సబ్మిట్ చేయమని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. అలాగే మనం 15G 15H సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు మనకి టీడీఎస్ డిడక్ట్ చేయరు, కానీ మన అకౌంట్కి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తారు. అలాగే వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సిబుల్. ఆ ఇన్కమ్ కూడా మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన శాలరీ ఇన్కమ్కి యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ తెలియాలంటే కనుక మనం 26 years లో చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పార్ట్ A1లో డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఫర్ 15G 15H. ఎవరైనా బ్యాంక్స్ లో 15G 15H సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంటే కనుక దాన్ని ఇక్కడ చూపిస్తారు. నేమ్ ఆఫ్ ది డైరెక్టర్, ట్యాన్ ఆఫ్ ది డైరెక్టర్, టోటల్ అమౌంట్ పేడ్ క్రియేటెడ్, టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్, డిపాజిటెడ్. సో ఇక్కడ నో ట్రాన్సాక్షన్స్. అలాగే పార్ట్ A2 ఇక్కడ అదర్ దెన్ శాలరీస్ పేమెంట్స్ మీద మీకు ఎవరికైనా మీ పాన్ మీద టీడీఎస్ డిడక్ట్ చేసి మీకు రెమిట్ చేసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. అనగా కాంట్రాక్ట్ పేమెంట్ కానీ, రెంట్ ఇన్కమ్ మీద కానీ, కమిషన్ మీద కానీ, ప్రొఫెషనల్ ఛార్జెస్ మీద కానీ మీకు ఎవరైనా టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఒక శాలరీస్ పర్సన్సే కాదండి, అదర్ దెన్ శాలరీ పర్సన్స్ కూడా ఫామ్ 26 years చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ దెన్ శాలరీస్ మీద వచ్చే టీడీఎస్ అంతా కూడా ఈ పార్ట్ A2లో చూపిస్తారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఉంటే కనుక ఇక్కడ చూసుకుని ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఇన్కమ్ యాడ్ చేసుకుని చూసుకోవచ్చు. అలాగే టీసీఎస్ అనేది మ్యాక్సిమం ఎవరికి అప్లికబుల్ అవ్వదు. ఈ టీసీఎస్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పార్ట్ D, డీటెయిల్స్ ఆఫ్ పెయిడ్ రిఫండ్. మనకి ఐటీ ఇంతకుముందు ప్రీవియస్ రిటర్న్స్ లో ఏదైనా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉంటే కనుక ఆ రిఫండ్ ఎవరైనా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి రిఫండ్ తీసుకుంటే ఆ రిఫండ్ మీద కూడా ఇంట్రెస్ట్, ఒకవేళ రిఫండ్ ఇవ్వడానికి టైం పడితే కనుక ప్రతి మంత్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. అవి వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా టీడీఎస్ 10,000 దాటితే కనుక ఇంట్రెస్ట్ టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. కాబట్టి అలాగ టీడీఎస్ ఏదైనా డిడక్ట్ చేసి ఉంటే కనుక మనకి ఈ కాలంలో చూపిస్తారు. చూపిస్తే కనుక ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మనం శాలరీ ఇన్కమ్కి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా రిఫండ్ అయితే ట్యాక్సిబుల్ కాదు, కానీ రిఫండ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం ట్యాక్సిబుల్. కాబట్టి ఈ రిఫండ్ కూడా మనం చూపించుకోవాల్సి వస్తుంది శాలరీ రిటర్న్, ఐటీ రిటర్న్లో. నెక్స్ట్ పార్ట్ E, డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్. ఈ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు ఇందులో ఇది వరకు 26 years లో చూపించేవాడు, కానీ ఇప్పుడు దీనికి సపరేట్గా AIS అని చెప్పేసి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇంకో కాలం ఉంది ఐటీ లాగిన్లో. దాంట్లో సపరేట్గా ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అందులో చూపిస్తున్నాడు. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఎవరికైనా పే చేసినా, మనకి ఎవరైనా పే చేసినా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైనా మనకి ఇన్కమ్ అయి ఉండి మనం ఐటీ రిటర్న్లో చూపించాల్సి వస్తే కనుక చూపించి ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కనుక రేపు పొద్దున్న దానికి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీ ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మీ అకౌంట్ ద్వారా కానీ, మీ పాన్ ద్వారా కానీ ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో లేదనేది ఒకసారి 26 years లో కానీ AISలో కానీ మీరు చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ నేను AIS గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో AIS గురించి, ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అలా ఈ డీటెయిల్స్లో మనకు మొత్తం మన పాన్ మీద ఎవరైనా టీడీఎస్ డిడక్ట్ చేసినా, మనకి అమౌంట్ రిమిట్ చేసినా ఇందులో 26 years లో డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకుని మనం ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చూసాం. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వ్యూ డౌన్లోడ్ కొట్టిన దాని పక్కన ఎక్స్పోర్ట్ యాజ్ PDF అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు దాకా మనం ఏదైతే చూసామో ఫామ్ 26 అది ఆటోమేటిక్గా మనకి PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన 26 years PDF రూపంలో.
ఇక్కడ చూడండి సెక్షన్, ఏ సెక్షన్ కింద మీకు పేమెంట్ చేస్తున్నారు, ఏ డేట్ని పే చేశారు, డేట్ ఆఫ్ బుకింగ్, అమౌంట్ ఎంత పే చేశారు పర్ మంత్. ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకి ఏమైనా ఆ మంత్లో టీడీఎస్ డిడక్ట్ చేశారా, టీడీఎస్ డిపాజిట్ చేశారా. డిడక్ట్ చేసి డిపాజిట్ చేయకపోతే కనుక మనం వెళ్ళి డీడీఓని కనుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ డిడక్ట్ చేసి డిపాజిట్ చేసేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి ఎంతమంది అయితే శాలరీ పే చేస్తారో, మనం ఎంతమంది డీడీఓ దగ్గర పని చేస్తామో అందరూ కూడా అక్కడ ఎవ్రీ మంత్ టీడీఎస్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్వార్టర్ ఎండింగ్లో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఆ క్వార్టర్ ఎండింగ్లో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయగానే ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా 26 ASలోకి అప్డేట్ అవుతాయి. కాబట్టి మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే కాదు, ఎవ్రీ క్వార్టర్ ఎండింగ్లో కూడా మీ 26 ASని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఓన్గా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకున్న అందరూ కూడా మీ 26 ASని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీ టీడీఎస్ డీటెయిల్స్, మీ శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.